ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టినందుకు నిరసనగా బాపట్ల జిల్లా ధర్నా బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా అంజిబాబు ఆదేశాల మేరకు పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ దేశమంతా బలోపేతం కావడాన్ని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్వీఆర్ కుమార్, బక్కా రోషయ్య, నక్కల రాంబాబు, చింత బాబురావు, అండ్రాజు రవిరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజు, మండల అధ్యక్షుడు పి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వల్ల కక్షపూరిత ధోరణితో ఇటువంటి అక్రమ కేసులు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి. కాంగ్రెస్ పార్టీ పాలనలో మరి ఏ ఒక్కరు కూడా అవినీతి చేసి తప్పించుకునే అవకాశం కలిగలేదు. ప్రతి ఒక్కరిని కూడా జైలుకి పంపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా వంటి ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు ఈ దేశం వదిలి వెళ్ళిపోవడానికి సౌలభ్యం కల్పించారు. అలానే వేల కోట్ల రుణాలను మాఫీ చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కోలుకోలేని దెబ్బ కొట్టారు. అలానే బండి సంజయ్, రాజా సింగ్ వంటి మతోన్మాదులు మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎన్నో విధాల ప్రకటనలు చేసినప్పటికీ వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మరి రాహుల్ గాంధీ గారిపైన ఇటువంటి అక్రమ కేసులు పెట్టడానికి మేము తీవ్రంగా బాపట్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ నుంచి మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము పూర్తిగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గంటా అంజిబాబు గారు, బాపట్ల జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేడీ శీలం గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో మేము ప్రతిసారి కూడా ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.